హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా లో కాస్ట్లో డిటర్జెంట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వాషింగ్ సోడా, టీఎస్పీ, ఎస్టీపీపీ, కలర్ గ్రాన్యూల్స్, టినోపాల్, ఫోమ్ లిక్విడ్, సాల్ట్. ఫ్రేగ్రెన్స్ కోసం నేను లెమన్ సెంట్ వాడాను. ఇవన్నీ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి, ప్లాస్టిక్ టబ్ లాంటిది. అందులో ఫస్ట్ మనం వాషింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అది ఉండలు లేకుండా బాగా కలుపుకొని అందులో యాసిడ్ స్లర్రీ వేసుకోవాలి. చాలా హీట్ అవుతుంది. స్లర్రీ వేసాక జాగ్రత్తగా స్లోగా కలపండి, కాలుతూ ఉండిద్ది. వేసి కాసేపు పక్కన పెట్టి స్లోగా కలుపుతూ ఉండండి. స్లోగా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అవ్వాలి, గడ్డలు ఏం లేకుండా. ఇది మన డిటర్జెంట్కి మెయిన్ బేస్. చూడండి మిక్సింగ్ ఎలా స్మూత్గా జరుగుతుందో. ఈ స్టేజ్లో కరెక్ట్గా మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ అయినా రిజల్ట్స్ చేంజ్ అయిపోతాయి. సో కేర్ఫుల్గా చేయండి, కేర్ఫుల్గా కలపండి, ఓకేనా. మీ హ్యాండ్స్కి గ్లౌజెస్ కంపల్సరీ, ఫేస్కి మాస్క్ కూడా కంపల్సరీ. ఈ రెండు కంపల్సరీగా ఉంటేనే డిటర్జెంట్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేసాం. సాల్ట్ అనేది మన బట్టల యొక్క మురికిని ఈజీగా పోగొడుతుంది. చాలా బాగా స్మూత్గా మిక్స్ చేయాలి. కరెక్ట్గా మిక్స్ చేస్తేనే ఆ డిటర్జెంట్ యొక్క కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలానే కలపండి. ఫ్రెండ్స్, అందులో గడ్డలు లేకుండా స్మూత్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బాగా కలవాలి. అందులో కలిస్తేనే మనకు డిటర్జెంట్ బాగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం అందులోకి ఫోమ్ లిక్విడ్ వేసుకోవాలి. ఫోమ్ లిక్విడ్ ఎందుకు వేస్తామంటే అందులో నురగ రావడానికి వేస్తాము. నురగ వస్తేనే కదా బట్టలు క్లీన్ అవుతాయి. సో అందుకని ఫోమ్ లిక్విడ్ వేసాను. ఇది హోమ్ యూజ్ కోసం మాత్రమే కాదు, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా బెస్ట్ ఐడియా అండి. లో ఇన్వెస్ట్మెంట్, ఈజీ ప్రాసెస్, హై ప్రాఫిట్ ఛాన్సెస్. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో టినోపాల్ని యాడ్ చేస్తున్నాం. ఇది లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుందండి. ఇది మన క్లాత్ యొక్క స్టైన్స్ రిమూవ్ చేస్తుంది అండ్ డీప్ క్లీనింగ్ చేస్తుంది క్లాత్స్ని. ఇలా కలపాలి, మిక్సింగ్ స్మూత్ మిక్స్లా చేయాలి. అప్పుడే మనకి డిటర్జెంట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రేగ్రెన్స్ కోసం లెమన్ ఆర్ జాస్మిన్, ఇంకా రోజ్ సెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు. షాప్లో అడిగితే ఇస్తారండి. నేను లెమన్ సెంట్ని వాడానండి. నేను లెమన్ సెంట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బాగా స్మూత్గా మిక్స్ అయ్యి అందులో మనకి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. వాష్ చేసేటప్పుడు ఇంకా బాగా స్మెల్ వస్తుందండి. నేను ట్రై చేస్తున్నాను 1 month నుంచి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా మనం ఈ సర్ఫ్ తయారు చేసుకొని చాలా మనీ సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులో కలర్ గ్రాన్యూల్స్ యాడ్ చేస్తున్నాము. ఇవి ఎందుకంటే మనం క్లాత్స్ యొక్క కలర్ని ఫేడ్ చేయకుండా అలానే ఉంచుతాయి, కలర్ పోకుండా. సో అందుకని ఈ కలర్ గ్రాన్యూల్స్ యూస్ చేస్తామండి. నేను మీకోసం టెస్ట్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి హోమ్ బిజినెస్ ఐడియాస్, కుకింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.